పీడబ్ల్యూ డార్క్ మార్కెటింగ్ చేస్తుందా? డార్క్ మార్కెటింగ్ అని చెప్పొచ్చు, లేకపోతే బ్లాక్ మార్కెటింగ్. సో దీనికి సంబంధించి నేను చెప్తున్న మాట కదండి. సిసిపిఏ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఈ ఎడ్టెక్ ఫామ్ కి పీడబ్ల్యూకి దాదాపు 5 లక్షల దాకా ఫైన్ వేసింది. ఎందుకు ఫైన్ వేసింది అంటే ఒక రీజన్ వచ్చేసి చెక్అవుట్ చేసేటప్పుడు 10 రూపీస్ డొనేషన్ ఇవ్వండి పేదవాళ్ళకి అండ్ పీడబ్ల్యూ ఫౌండేషన్ కి ఇవ్వండి అని చెప్పి ఆటోమేటిక్ గా ప్రీ సెలెక్ట్ ఉంది. ఒకవేళ అది అన్సెలెక్ట్ చేస్తే వాళ్ళు ఎమోషనల్ మెసేజ్లు అనేది ఒక రకమైన ఎమోషనల్గా వాళ్ళు వీక్ చేస్తూ ఈ ప్రక్రియ కంటిన్యూ చేస్తున్నారు అనేది ఒకటి. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే మిస్లీడింగ్ డేటా కలెక్షన్స్, అంటే ఫ్రీ కోర్సెస్ మేము ఫ్రీ ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుంటున్నారు. సో ఇది తీసుకోవడం అనేది అకార్డింగ్ టు సిసిపిఏ రూల్స్ ప్రకారం ఇది కరెక్ట్ కాదు. అంటే దే మే యూజ్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు ఏం చెప్పొచ్చు, వీళ్ళు ఎవరన్నా ర్యాంక్ కొట్టారంటే మా స్టూడెంట్ అండ్ ప్రమోట్ ఇలా చేస్తున్నారేమో అనే ఒక డౌట్ తోటి సిసిపిఏ ఫైన్ వేసింది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే స్టార్టింగ్ నుంచి కూడా పీడబ్ల్యూ ఫిజిక్స్ వాలా అనేది ఎమోషన్స్ తోటే వాళ్ళ వీడియోస్, వాళ్ళ మార్కెటింగ్ యాడ్స్ కానీ ఏది చూసుకున్నా కానీ ప్యూర్ ఎమోషనల్ మార్కెటింగ్ చేస్తారు అనేది ఖచ్చితంగా మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే ఆ విషయం అర్థమైపోతుంది. అండ్ ఇదే కాన్సెప్ట్ నా ఒపీనియన్ అయితే ఫిజిక్స్ వాలా అనేది ఖచ్చితంగా ప్యూర్ ఎమోషనల్ మార్కెటింగే ఉంటుంది వీళ్ళంతా. అంటే ఇప్పుడు వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు ఈ కొత్తపేట దగ్గర బ్రాంచ్ ఓపెన్ చేశారు, ఫ్యాకల్టీ వీళ్ళు ఉన్నారు, ఈ క్యాంపస్ ఇలా ఉంటుంది. అలాంటిది మనం ప్రమోట్ చేసుకోవాలి, అలాంటి మార్కెట్ చేసుకున్నా తప్పలేదు. కానీ ఇది ఒకసారి ఆలోచన చేయండి. అండ్ బ్లాక్ మ్యాజిక్ కాదు, ఇది బ్లాక్ మార్కెటింగ్ చేస్తుంది అని ఫైన్ వేశారు. ఓకే, పీడబ్ల్యూ అండ్ అలక్ పాండే. సో స్టార్టింగ్ నుంచి కూడా ఇదే కాన్సెప్ట్ తోటి ఒక ఎమోషనల్గా మార్కెటింగ్ చేస్తున్నారు. అదే ఎమోషనల్గా ఈ విధంగా చేస్తున్నారు అనేది సిసిబిఐ చెప్తా ఉంది. థ్యాంక్ యూ.